రాజధర్మం. పూర్వం ఒక ధర్మనిరతుడైన రాజు ఉండేవాడు. ఒకనాటి రాత్రి ఆయనకు ఆరుబయలులో మంట కనిపించింది. ఆయన దగ్గరకు వెళ్లి చూసేసరికి ఒక పేద స్త్రీ పొయ్యి మీద చట్టెలో నీరు కాయటం కనిపించింది. సమీపంలోనే బక్కచిక్కిన పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఎవరు నువ్వు? ఈ రాత్రివేళ నీరెందుకు కాస్తున్నావు? అని రాజు ఆ స్త్రీని అడిగాడు. ఏం చేసేది నాయనా, చలికాలం. నా బిడ్డలకు ఇంత గంజి అయినా లేదు. అంచేత వాళ్లకు తాగించటానికి నీరు కాస్తున్నాను. ఈ దేశం ఏలే రాజును చిత్రగుప్తుడు మా కష్టాలను గురించి సంజాయిషీ అడగడా అన్నదామె. నువ్వు నీ పిల్లలు పడే కష్టాలు రాజుకు ఎలా తెలియాలి అన్నాడు రాజు. అంత తెలుసుకోలేనివాడు రాజెందుకు కావాలి అన్నదామె. రాజు మారు మాటాడక తన వెంట ఉన్న నౌకరుతో సహా ఇంటికి వచ్చి ఒక బియ్యం మూట తెప్పించి నౌకరుతో, ఒరే, దీన్ని నా నెత్తిమీద ఎత్తు, ఆ పేదరాళ్ళకి ఇచ్చి వద్దాం అన్నాడు. నేను మోసుకొస్తాను మహారాజా అన్నాడు నౌకరు. రేపు నా పాపాలన్నింటినీ కూడా నువ్వే మోస్తావట్రా అని రాజు నౌకరును అడిగాడు.